దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు, వందనాలు. మరణాత. మీరందరూ క్షేమముగా ఉన్నారని నమ్ముతూ, ఏదైనాము వీలు కలిగిన వారు కొన్ని సంఘాల్లో సంస్కారిక విందులో పాలు పంచుకున్నారని నమ్ముతూ మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము విశ్వాసము. ప్రియులారా, విశ్వాసం. ఈ దినము పాఠం ఏంటంటే విశ్వాసం, నమ్మకము. విశ్వాసము, నమ్మకం, ఈ రెండు కూడా మన దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేద్దాం. ఇక మండల కాల దినాల్లో రెండో విశ్రాంతి దినముగా మనం భావిస్తూ ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రాలయ. ఈ సమయంలో నీ లేఖనమును బట్టి, నీ వాక్యమును బట్టి నీ బిడ్డల ఎదుటకు నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలిచి నన్ను నా తలంపులు మరుగు చేసి ఏవైతే నువ్వు మాట్లాడనే ఉన్నావో ఈ దినమున, ఈ కడవరి దినాలలో విశ్రాంతి సిలువ యొక్క గుడారములో విశ్రాంతి దినము ఏ మాటలైతే నువ్వు ప్రకటించున్నావో అట్టి మాటలు తేటగా, విఫలముగా, వివరముగా నీ బిడ్డలకు వివరించమని, ప్రకటించమని, బోధించమని, ఉపదేశించమని మా ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి, సిలువనాథుడనే యేసుక్రీస్తుకి ఆదరణ తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, విశ్వాసం. నీ విశ్వాసము నిన్ను కాపాడును, నీ విశ్వాసము నిన్ను బలపరచును అనే మాటలు మత్తయి సువార్త 15:21 నుండి ఒక స్త్రీ తన కుమార్తెకి బలహీనతగా ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు వింటున్నాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు దేశము ప్రాంతములకు ఉండేలాగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను ఒక స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ప్రియులరా, ఇక్కడ దైవజనుడు, ప్రవక్త అని భావించి ఈ తల్లి యేసు ప్రభుని బ్రతిమాలుకుంటుంది. ఏం పట్టిందంటే దెయ్యం పట్టింది, బాధపడుతుంది. ప్రభువా, కనుక నా కుమార్తెని కాపాడమని వేడుకుంటుంది. ఒక తల్లిగా తల్లిదండ్రులు పిల్లలకి ఏమనైతే బ్రతిమాలుకుంటారు. ఎంత గొప్పవారైనా కానీ వారి ధనము, వారి ఆస్తులు, వారి పేర్లు ఏమీ చేయవండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఎక్కడికి వచ్చి వేడుకుంటారండి? దేవుని యొద్దకు వస్తారు. అబ్బో, ధనవంతో తొలదూగి పనివారుండి అరికాలు కింద పెట్టకుండా జీవించిన వారు ఇప్పుడు ప్రాధేయపడుతున్నారు. నేలను కూడా తాకుతుంది, ఏమవుతుందో అని గాలిలో నడిచిన వారు కూడా ఉన్నారు. అటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుని ఎదుటకొచ్చి, సృష్టికర్త ఎదుటకొచ్చి కార్యము నెరవేర్చవలసిన వాడై ఉన్నాడని గ్రహించి ఏం చేస్తారంటే ప్రయాసపడుతున్నారు, ప్రాధేయపడుతున్నారు, సాగిలపడతారు, మొరుక్కుతారు, అనేకమైన పొలిదనాలు పెడుతూ ఉంటారు. ఆ సమయంలో వారి ఆస్తులు కానీ, వారి అంతస్తులు కానీ, వారి గౌరవం, వారి మర్యాదలు, వారన్నీ కూడా కంటికి కనపడవు. ఎందుకంటే వారి కుమార్తె రోగముతో స్వస్థపడితే ఎన్నో రకాల హాస్పిటల్ తిప్పుతారు, ఎన్నో రకాల వైద్యులను ఆశ్రయిస్తే ఎవరో కూడా చేతులు ఎత్తేస్తారు. లాస్ట్కి దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడని దావీదు చెప్తాడు. చూసారా ఆ పదాన్ని? జయించుకోటకు బ్రతిమాలుకుంటారండి ఇక్కడ. ప్రియులారా, మొదటి నుండి కూడా దేవుడు నీ బెండి తీస్తేనే తప్ప దేవుని దగ్గర రావని గ్రహించాడు. కాబట్టి సుమారు ఇశ్రాయేలు ప్రజలని ఎన్ని సంవత్సరాలు పక్కన పెట్టాడు? 430 సంవత్సరాలు. ఎందుకని? వారు ఏసేపు ఉన్నంతసేపు ఏమీ మాట్లాడలేదు. యాకోబున్నంతకాలం బాగా బ్రతికారు. ఏసేపు వచ్చాడు, ఏసేపుకున్నంత బాగా బ్రతికారు. ఐగుప్తు నుండి మీరు చుట్టముగా వచ్చారు, వెళ్ళిపోవాలని దేవుడు ఎప్పుడో చెప్పాడు. దాన్ని గ్రహించక ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళతో బియ్యం అందుకుంటున్నారు,
వాళ్ళతో స్నేహము, వ్యాపారాలు అంతగా బానే ఉంది. ఇలా మన దేశంలో అదే జరుగుతుంది. క్రైస్తవుడి దేశం వస్తువులన్నీ కావాలి, కానీ క్రైస్తవుడి యొక్క బోధలు మాత్రం, క్రైస్తవుడి యొక్క సిద్ధాంతాలు మాత్రం అక్కర్లేదు ప్రపంచానికి. అలాగే ఉన్నాయి కనుక ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, దేవుని లేఖనము ప్రకారముగా, దేవుని ఉద్దేశ ప్రకారముగా, దేవుని ఆలోచన ప్రకారముగా మనం ఏ రకంగా నడుచుకుంటున్నాం, ఏ రకంగా జీవిస్తున్నాం, ఏ రకంగా తలస్తున్నాం, ఏ రకంగా ఆలోచిస్తున్నాం అనేది మనం గ్రహించాలి. ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు గాని నేను గాని మనమందరము కూడా విశ్వాసముతో ఏమై ఉండాలంట? ఆత్మ తలంపులు కలిగి ఉండాలి. ఈ విశ్వాసం, ఆమె విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడా, తనకు తానుగా పరీక్షించుకుంటుందా అనేది మనం గ్రహించాలి. విశ్వాసం, నీ విశ్వాసమే అమ్మా, నీ విశ్వాసం గొప్పదన్నాడు. ప్రియులారు ఇక్కడ ఇంకేమంటున్నాడంటే, గొప్ప గొప్ప మాటలు కనబడతాయి ఇక్కడ. ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నదని గనుక ఈమెను పంపివేయమని ఆయనని వేడుకొనుగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారు నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ఇక్కడ గమనించాలి. యేసుప్రభు చక్క ఉపమానం చెప్పారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికే నేను పంపబడ్డాను కానీ నా ఇష్టమైన రీతిగా జీవించడం నేను పంపబడలేదన్న. ఇది అండర్లైన్ చేసుకోవాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము చూడండి. యేసుప్రభు ఎక్కడికి పంపబడ్డాడు? ఇశ్రాయేలు ప్రజల మధ్యకు పంపబడ్డాడు. ప్రియులారా, మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు ఏ రకంగా నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలు మధ్యకి నేను పంపబడ్డాను కానీ నా ఇష్టమైన జీవితానికి కాదు నేను పంపబడలేదని ప్రభు చెబుతున్న విషయాన్ని మనం గమనించగలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు ఆత్మ తలంపులు కలిగిన వాడు, దేవుడు ఆత్మ ఉద్దేశాలు కలిగిన వాడు, దేవుడు నిత్య సంపూర్ణుడు, ఆత్మ నడిపించేవాడనేది మనం గ్రహించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియులారా, ఆలోచన కలిగి మనం ప్రార్థించినప్పుడు ప్రభు అంటున్నారు ఏమని? ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మధ్యకే నేను పంపబడ్డాను కానీ నా ఇష్టమైన రీతిలో కాదు అని మనం గమనించాలి. ప్రియులారా, యేసు ప్రభు చెప్పే మాట మనం అర్థము చేసుకోకపోతే నష్టపోతామనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతోటే మాట్లాడుతాడు. ఏంది ఇక్కడ చక్కటి ఉపమానం, నేను ఇశ్రాయేలు దగ్గరకే పంపబడ్డాను కానీ నా ఇష్టమైన రీతిగా పరిచయం చేయటం కాదు అని ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన కలిగి మాట్లాడినప్పుడు ప్రభు ఏమైతే చెప్తున్నారో అది కూడా మనం గమనించాలి, అది కూడా ఆలోచనలో తీసుకోవాలి. ప్రభు ఉపమానం చెప్పింది అక్కడ ఆత్మవిశ్వాసం ఎలా బలపరుచుకుంటావు, అందుకే విశ్వాసం. ఇక్కడ ఏమంటున్నారు మరలా, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్ల రొట్టెని తీసుకుని కుక్క పిల్లలకు వేయుట విత్తము కాదని చెప్పగా, ఇక్కడ మనం గమనించాలి ఏమంటున్నారు సరా, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు విత్తమే కదా అంటే అవును కదా అంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఒక ఉపమానం చెప్తుంది ఆమె. ఎంత ఆస్పదంగా, ఎంత ఆనందంగా ఉంటుంది చూసారా. ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా కుక్క పిల్లల తమ యజమాని బల్ల మీద నుండి ముక్కలు తినును గదా అని చెప్పాను. చూసారా ఏమంటాడు, అది తగే కదా ప్రభా, అందుకే యజమానుడు రొట్టె ముక్కలు కింద పడితే కుక్క పిల్లలు తినడం ధర్మమే కదా ప్రభా, నువ్వు దేవదేవుని కుమారుడు ప్రభా, నీ దీవుని కొరకు మేము ఆశపడటం, మేము ఆశిట్టం ధర్మమే కదా అని ఎంత చక్కగా ఉపమానం చెప్పిందండి. ఈరోజు అటువంటి ఉపమానముతో ఎంతమంది జీవిస్తున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాకు ఇవ్వడా? ఈ మండల కాల దినాలు, ఈ 40 రోజులు ఒక నిష్ఠత, ఒక నిబద్ధత, ఒక విశ్వాసం, ఒక భక్తి, ఒక భయము, ఒక విధేయత, ఒక వినయము నువ్వు కలిగి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? అయితే నీ మొర దేవుడు ఆలకిస్తాడని భావించి ప్రార్థన చేస్తున్నావా? అయితే నీ ప్రార్థన ఫలించినట్లే. ఎస్, దేవుడు నీ ప్రార్థన విన్నవాడే ఉన్నాడు, ఆలకించేవాడై ఉన్నాడు, దానికి ప్రతిఫలమును ఇచ్చేవాడై ఉన్నాడు. కుమార్తె కుమారుడు,
ఈ విషయం మాత్రం ఎవరో మర్చిపోకండి. ఎస్, దేవుడు అంటున్నా, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనకి సెలవిచ్చిన మాటలు. ఈ మాట ఏమంటే యెషయా భక్తుడు ఆకారిని అన్ని రాసినది అక్కడ అన్న, నీవు నీ దేవుడు ఆయన తప్ప మరెవరు లేరు. ఎందుకంటే అక్కడ నిర్ధారణ చేసేసాడు, ఆయన గ్రహించేశాడు. ఒక మనిషిగా ఏమి చూడాలో, ఒక మనిషిగా ఏమి కలిగి ఉండాలో అన్ని చూసేశాడు. అందుకే అక్కడ ఆ మాటను రాశాడు. 28వ వచనంలో రాసిన మాట, నీ దేవుడని యెహోవాని నేనే, నేను తప్ప మరొక దేవుడు నీ ఉండకాదు ఉండనేరడు అని. ఎందుకు అన్నాడంటే ఆయన మోషే గారు ప్రభుని ప్రత్యేకంగా చూశాడు, ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన. అందుకే శక్తిమంతుడు అంటున్నాడు. ఇలా మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే 28వ వచనం, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ప్రియులారా, ఇక్కడ మనం ఈ మాటలు మనం గమనించినప్పుడు ఆ గడియలోనే ఆమెకేం కలిగింది? స్వస్థత కలిగింది. స్వస్థత ఎటువంటి స్వస్థత కలిగింది ఆమెకి? ఆత్మ సంబంధమైన స్వస్థత, విశ్వాసమైన స్వస్థత. నీ స్వస్థత అనేది పదము ఎందుకంటే విశ్వాసం. ఆమె విశ్వాసం తన కుమారుని ఏం చేసింది? అందుకే నాడు తల్లిదండ్రులైన వారులారా, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. మీ పిల్లల మీదకి ఏమి రాదంట? శాపాలు రావు. ప్రియులరా, ఇవాళ మీరు విశ్వాసం కాపాడుకోవట్లేదు కాబట్టే శాపాలు మీ మీదకి విరువుగా వస్తున్నాయి. మీరు విశ్వాసాన్ని మీరు కాపాడకపోతే ఏమవుతుందంటే శాపాలు లైన్ ఎట్టు వస్తూ ఉంటాయి. ఊహించలేం. తల బాధేసుకుంటాం, తల కొట్టేసుకుంటాం. అయ్యో అయ్యో అయ్యని గుండులు బాధేసుకుంటాం. గుండులు బాదుకుంటే ఎక్కడికో యేసుప్రభు వచ్చినప్పుడు కాదు, ఇప్పుడే బాదుకుంటున్నాం గుండులు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నావు. ఆ విశ్వాసం, నీ విశ్వాసం నువ్వు కాపాడుకుంటే నీ పిల్లలను కాపాడినట్టు. అదేంటండి నా విశ్వాసం నాకు కదా? ఎస్, నీ గర్భమును, నీ రక్తము పంచుకు పుట్టిన, నీ గర్భం పంచుకు పుట్టిన నీ పిల్లలకు నీ విశ్వాసం చాలా ఉపయోగపడుతుంది. నువ్వు చేతి వండిన వంట, నీ కష్టాజీతం, నీ చెమట చిందిన కూడా ఉపాయించేవాడిగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఆత్మ సంబంధమైన విషయాలు మీరు కనుగొన్నారా? దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు సుమా, నీతోటే మాట్లాడుచున్నాడు. ఎందుకంటే ఆత్మ తలంపులు కలిగిన దేవుడు, ఆత్మవిశ్వాసం కలిగిన దేవుడు, ఆది సంపూర్ణైన దేవుడు నీతో మాట్లాడుచున్నాడంటే, అమ్మా నీ విశ్వాసమే నీ బిడ్డకు మేలు చేసింది అన్నాడు కదా. ఎందుకన్నాడు 28వ వచనంలో? అంటే విశ్వాసం అనేది మనము గమనించాలి ఇక్కడ. ఎందుకంటే విశ్వాసం అనేది మనిషికి లేకపోతే మనిషి జీవించడం చాలా కష్టం అండి. అందుకే విశ్వాసంతో మనిషి యేసుప్రభు ఏమని అమ్మా అని పిలిచాడు. అమ్మా అనే పిలుపు ఎంతో ప్రేమతో, తన రక్తము పంచుకున్న బిడ్డని అమ్మా అని ఎలా పిలుస్తాం? అమ్మా అని ఎందుకు పిలుస్తాం అంటే ప్రేమతో పిలుస్తాం. ఆ ప్రేమ గుండెల్లోంచి రావాలి. విధాల మీద ప్రేమ కాదండి, హృదయ సంబంధమైన ప్రేమ నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి అదే ప్రేమ నీకు నీ పిల్లలకు పంచితే నీ పిల్లలు ఈరోజు ఎందుకు వినరు మాట? మనము విశ్వాసాన్ని కాపాడకపోతే ఏదో ఒక రూపంలో మనం విశ్వాసాన్ని సాతాను గడు శోధిస్తాడని. అది మన పిల్లలే అక్కర్లేదు, మన ఇంటికి వచ్చిన వారు కూడా అవుతారు. చాలా మంది విశ్వాసంతో ఏంటి ఇలాగ అంటున్నారు, ఏం చెప్పినా మా మీదకే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? తెలుసో తెలియకో చిన్న తప్పు కూడా నీకు పెద్దగా కనబడుతుంది. అవునండి, గోటుతో పోయేదాన్ని కొందరు గొడ్డల్లా తెచ్చుకుంటారని సామెత ఉంది కదా. చిన్న మాటతో పోయేదానికి పంచాయతీ పెడతారు. చిన్న మాటకు నన్ను అంటాడా వీడు? సాతానుగాడు ఏం చేస్తాడు? నీ ఈగోని గుచ్చుతాడు వాడు. అవును, ఒక ఇంత 60, 70, 80 కిలోలు 100 కిలోలు ఉన్న ఈ దేహాన్ని, ఒక 5.5 అడుగులు 6 అడుగులు ఉన్న ఈ దేహాన్ని చిన్న ముళ్ళు గాని చేసే కంటికి హరింగా కనబడి అది ఉలుక్కుపాటు చేస్తుంది. అయ్యో ఏదో శరీరంగా అయిపోయిందని ఉలుక్కుపాటు చేస్తుంది. అలాగనే ప్రియులర్ ఎంత గొప్పవాడు అయినా నీ యొక్క చిన్న పాపము నిన్నేం చేస్తుంది? అతలాకుతలం చేసేస్తుంది. అందుకే తెలుసో తెలియకో ఒక రకంగా కోడల రూపంలో కానీ, లేకపోతే అల్లుడి రూపంలో కానీ, బంధుమిత్రుల రూపంలో కానీ, ఇంటి పక్కల రూపంలో కూడా మనకు శోధన వస్తుంది. ఎందుకంటే నీ విశ్వాసము
నీకు కంచిగా ఉంటుందండి. ఆ విశ్వాసం ఎప్పుడైతే నువ్వు కంచిని ఎప్పుడైతే తెంపేశావో ఏం చేస్తావు సాతానుగాడు? చాలా మంది చూడండి ప్రియులారా, చీమలో బెల్లానికి పట్టకుండా ఏం చేయాలంటే ముగ్గు కానీ సున్నా ఏంటి బీసింగ్ పౌడర్ కానీ ఏదేదో వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వాసనకి సీమలు పంచదారకు పట్టమని. ఎందుకంటే ఎప్పుడైతే కొంచెం దారి దొరికింది అనుకో సీమలో వచ్చి, అరే ఇంత నేను జాగ్రత్త పరచని అయినా సీమలు వస్తాయంటే ఎక్కడో దానికి చిన్న నలకంత దారి దొరికింది. ఆ నలకంత దారిని అవి పెద్ద చేసుకున్నాయి. మరి ఒకటి కాదు, వేల కొలది సీమలు అందులో చేరిపోయినాయి. ప్రియులారా, అందుకే విశ్వాసము ఎంత పెద్దగా ఉండాలంటే అగ్నితో వేయబడాలి నీ విశ్వాసం. అగ్ని విశ్వాసముతో నువ్వు వేసుకున్నప్పుడు నీ విశ్వాసం వేసి నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నారు ప్రభు, అమ్మా నీ విశ్వాసం వలన నీ కుమార్తె, ఆయన మాటనగానే అక్కడ కుమార్తె దురాత్మ కలిగిన ఆ కుమార్తె వెంటనే స్వస్థపడింది. ఈ లోకంలో స్నేహితులారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ లోకం నువ్వు ఎంత సంపాదించని నీకు ఉపయోగపడదు. నువ్వెంత కూడగట్టుకుని నీకు తోడు రాదు. నువ్వెంత సమకూర్చుకుని నీకు సహాయపడదు. ఎందుకంటే గొప్ప విషయాలు ఎక్కడ లేవు, దైవ గ్రంథములో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు. మార్గము నేనే ఉన్నాను, సత్యము నేనే అన్నాను, జీవం నేనన్నాను, నడిపించేవాడినే నేనే, మాట్లాడేవాడి నేనే, నీకు సలహా ఇచ్చేవాడు నేనే. ఏం చేస్తాడా? నీ జ్ఞానమును సమకూర్చేవాడు నేనే. ఇన్ని సమకూర్చున్న ప్రభుకి మనం ఏమిస్తున్నాం? విశ్వాసంతో, ప్రభువా ఒక పిలుపు కొరకు నీ కొరకు ఆయన భూలోకానికి వచ్చేసాడు. ప్రభువా ని పిలిచి నువ్వు పిలుస్తావని ఆ పిలుపు కొరకు వినటానికి ఆయన దగ్గరికి వచ్చేసాడు నీ దగ్గరికి. అయినా కానీ ఆ పిలుపు కొరకు నలగొట్టబడ్డాడు, రక్తం కార్చాడు, చెంపదెబ్బలు తిన్నాడు, పిడుగు గుద్దులు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. ప్రియులారా, ఆఖరికి 2 కర్రల మీద కొయ్యి మీద అంటగొట్టబడ్డాడు. ఏ పిలుపు కొరకు? అమ్మా అనే పిలుపు కొరకు, తండ్రి అనే పిలుపు కొరకు, అయ్యా అనే పిలుపు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు కుమార్తె. తండ్రి గారి దేవదాసయ్య గారు నా పిలుపు కొరకంట ప్రభు వచ్చినప్పుడు, ప్రభువా ఆ చిన్న పిలుపు కొరకు నువ్వు భూలోకానికి వచ్చావంటే అన్నారంట, అబ్బాయి ఆ పిలుపు చాలా గొప్పదయ్యా, ఆ పిలుపుతో నేను పరలోకంలో ఆనందంగా నాట్యం చేయగలను అబ్బాయి అన్నారంట. అమ్మా అనే పిలుపు ఎంత ఎంత గొప్పదో చూడను. అయ్యా తండ్రి అనే పిలుపు ఎంత విలువైనదో ప్రియులారా గమనించండి. పిలుపును ఏ రకంగా, పిలుపే నోట్లో పిలిపే. కానీ చాలా మంది అంటారు, సార్ పోలోలో వచ్చేసిందండి, స్పీడ్గా వచ్చేసిందండి పిలుపును. అందుకే అన్నారు ప్రియులారా, నీ నోటిని పాత గ్రంథంలో అంతా కూడా ఏం చెప్తుంటే, నీ కన్ను చెడ్డగా ఉంటే తీసేయమంటే కన్ను తీసేయమని కాదు, దాన్ని సరి చేసుకోమని. నీ నాలుగు చెడ్డగా ఉంటే కట్ చేసేయమని కాదు, నాలుకని సరి చేసుకోమని. ఏమంటే 36 తలుపులు ఇచ్చాడు దేవుడు. ఏం చేయాలి? ఇనప తలుపులు. ఇనప ముక్క కూడా ఒక్కొక్కసారి మనం పూర్వకాలం చూసాం, ఇనుప ముక్క 2 పోళ్ళ కింద పెట్టుకుని వంచిన వాళ్ళని చూసాం, బలవంతుల్ని. ఎందుకంటే అంత బలమైన పళ్ళునిచ్చిన మనం ఏం చేస్తాం, నాలుకని బయటికి ఒక్కసారి అలాగంటే చాలు ఈ నాలుగు 2 ముక్కలు అయిపోతుంది. అలాంటిది కూడా నీ పళ్ళు దాటి బయటకు వస్తుందంటే భయం లేదు నాలుకకి. ఏమి లేదు? భయం లేదు. అందుకే మనం పాయశ్చిత్తం పడలేకపోతున్నాం, మనం విశ్వాసం కాపాడుకోలేకపోతున్నాం. ఈ పళ్ళకి భయం, నాలుగు భయం లేదు కాబట్టి ఈ పళ్ళు ఏమీ చేయలే, నాలో పక్కన ఉన్నాయి కదా అనుకున్నాయి. కానీ పళ్ళకి మాత్రం పన్ను పని చెప్పింది అనుకోండి, నాలుకే కాదు మనిషి కూడా ఏమీ చేయలేదు. అందుకే అన్నారు, నీ పళ్ళు సరిగ్గా ఉండి పీకేసుకోమని కాదు, మొయ్యి, నీ పెదాలు ఉన్నాయి. మరి 2 తలుపులు ఉన్నాయి మనకి నోటులో, ఒకటి పళ్ళు, 2 పెదాలు. ప్రియులారా, ఈ 2 నవరంధ్రాలలో ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. మనిషిని హెచ్చించివి, మనిషిని నాశనం చేసి మనిషిని పాతాలకు ఈడ్చుకుపోయేవి. ఈ 2 కూడా గమనించి జీవించకపోతే నష్టపోయేది నువ్వే కుమారుడా, నాశనం అయిపోయేది కూడా నువ్వే, నువ్వు పాతాళంకు వెళ్ళిపోయేది నువ్వే. ఈరోజు ఈ 40 రోజుల్లో నా కోడలు, నా కొడుకు, నా అల్లుడు, నా పక్కవారు, నా చుట్టుపక్కల వారు, నా పంట, నా జీవరాశులు, నా ఆస్తులు, నా అప్పులు తీరాలైన నా తండ్రి ప్రభువా అని పిలిచు. ఆ పిలుపు విని నిజంగా హృదయంతోనూ ఆ పిలిస్తే నీ అన్ని తొలగించేస్తాడు దేవుడు. ఈ 40 రోజుల్లోప. ఈ 40 రోజులు ఒక పరీక్ష మీకు.
ఎగ్జామ్ పలానా రోజు వస్తుందంటే సుమారు 60 రోజుల ముందు 100 రోజుల ముందు కుర్రాళ్ళు పిల్లలు ఎలాగైతే ప్రిపేర్ అవుతారో అలాగే నీకు ఒక సమయం దేవుడు ఇచ్చాడు ప్రిపేర్ అవ్వటానికి. దేవుని దగ్గర సమర్పించి చెప్పుకో, ఎంత చెప్పుకుంటున్నావో ఏదో ఒక రోజు నీకు సమాధానం ఇస్తాను అని ప్రభువు చెబుతున్నాడు. అటువంటి దీవెన ఆశీర్వాదం ఆ దేవదేవుడు మీకు మీ బిడ్డలకు అందించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించి బలపరచునుగాక. విశ్వాసం ఏంటి ఈరోజు అంశము? విశ్వాసము. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవునిని పిలిచే విశ్వాసం, దేవునిని వేడుకునే విశ్వాసం, దేవునిని వెంబడించే విశ్వాసం నీలో ఉంటే రండి ప్రార్థన చేత అటువంటి కృప దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విశ్వాసమని ఒక తల్లి తన బిడ్డ కొరకు నాయన ఎంతగా పెనిగలాడింది, ఎంతగా పోరాడింది ఆ బిడ్డ కొరకు ప్రభా. విశ్వాసాన్ని పరీక్షించుకుంది ప్రభా. దేవా నీతోటి కూడా ప్రశ్నించింది ప్రభా, కానీ బిడ్డని రక్షించుకుంది, పట్టుదల కలిగింది. కుమార్తె నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుందన్నావు. అవును ప్రభా, నా దేవుడు చేస్తాడు, నా బిడ్డని రక్షిస్తాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని బలపరుస్తాడని ప్రభా. ఎందరైతే నాయన నీ కళ్ళ ముందు ఏడుస్తున్నారు ప్రభా. అయ్యో నా బిడ్డల జీవితం ఇలాగైపోయిందే, అయ్యో నా కుమారుడు, నాకు భర్త, నా బిడ్డలు, నా కుటుంబం ఎందుకు ఇలాగైపోతుంది అని ఏడ్చి నీ కళ్ళ ముందు కన్నీరు కార్చిన కుటుంబం అనేకమైన ప్రభా. యేసయ్యా ఈ మండల కాల దినాల్లో ప్రభా నీ సన్నిధి ఆలోచన, నీ సన్నిధి కాపుదలను మా అందరకు అందించమని, నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో మమ్మల్ని అందరూ నిలపించమని దేవా, నీ సన్నిధి కాపుదలను, నీ ఆలోచన నడిపింపును నాకు మాకు అనుగ్రహించి బలపరచమని. త్రియేక దేవా, ఓ పరిశుద్ధుడవైన మా పరలోక రాజా, నీ కొందనాలు చెల్లిస్తూ ఈ మండల కాల దినాల్లో ఆ కుమార్తె విశ్వాసం కాపాడుకున్నట్టుగా నేను నా కుటుంబాన్ని ఆ విశ్వాసముతో కట్టుకుని అగ్ని కంచి ద్వారా వేసుకుని అపవాది క్రియకు చోటు ఇవ్వకుండా రక్షించుకే కృపను నా దేశ ప్రజలకు, 150 కోట్ల ప్రజలు, ప్రపంచ ప్రజలు, 850 కోట్లు, 280 భాషలు కలిగిన ఈ ప్రజలందరినీ ప్రభా నీ రెక్కల నీడకు, నీ గూటులోకి, ఈ సిలువేక మండల కాలిక గుడారములోకి చేరుస్తూ దీనదాసుడే నన్ను, నా స్థితిని, నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నాయనా నా పరిచర్య మరణాత ప్రాంతం సన్నిధిని, బైబిల్ మిషన్ను, అన్ని సంఘాల వారును, అన్ని మిషన్ల వారును అందరూ నీ విశ్వాసమును కాపాడుకుని ప్రకటించేవారుగా దీవించి కాపాడమని క్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడు మాకు దయచేయం. ఇలా ప్రార్థన చేసేవారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకి అక్కిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం, అపవాదికుల ప్రవేశరత్నమే జయం, అపవాదికుల ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సహాయం, పరిశుద్ధాత్మిక ఆదరణ సదా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి సిలువునాథుడిన ఆదరణ తోడుగా నేను రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.